హాయ్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలియజేశారు. దాంతో పాటు మరి ఏపీ ఈఏపీ సెట్ అంటే సెట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అయ్యాయి. మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 5,000 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీ. మంత్రి సంధ్యారాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి చర్య తీసుకుంటున్నట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. సోమవారం పార్వతీపురం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని అంగన్వాడీలుగా నియమించనున్నారు. ఈ 5,000 అప్గ్రేడ్ కేంద్రాల్లో అదనంగా సహాయకులు చేస్తామని చెప్పారు. భర్తీకి సంబంధించిన విడుదల చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగ కల్పన హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేశామని చెప్పారు. 6,000 పేర్కొన్నారు. ఇప్పటికే 163 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే మన్యంలో 263 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం, త్వరలోనే మరో 5,000 అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజ్ గడువు పొడిగించడం జరిగింది. మరి నిన్నటితో ఈ సప్లిమెంటరీ ఫీజ్ గడువు అనేది ముగిసింది. అయినప్పటికీ ఇంకా అభ్యర్థులు మరి ఫీజు కట్టడానికి అవకాశం ఇవ్వడం జరుగుతోంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 30 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా ఓ ప్రకటనలో సూచించారు. మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మరి ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారు ఇంప్రూవ్మెంట్ తో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు అంటూ ప్రభుత్వం తెలియజేసింది. అందుకోసమే మరి ఫీజు కట్టుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంకా ఎవరైనా ఇంప్రూవ్మెంట్ లేదా బెటర్మెంట్ మరి అప్లై చేసి ఫీజు కట్టనటువంటి వారు ఉంటే వెంటనే కట్టుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక మరోపక్క పాలిసెట్ పరీక్షలు ముగిశాయి. దానికి సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేశారు. పాలిసెట్ 2026 ప్రాథమిక కీని సాంకేతిక విద్యామండలి సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు కీపై అభ్యంతరాలు, సందేహాలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అధికారిక మెయిల్ కు పంపాలని కార్యదర్శి జీవి సత్యనారాయణ మూర్తి సూచించారు. ఈ మేరకు ఏబిసిడి సెట్లకు సంబంధించిన కీలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాశారో అటువంటి వారు మరి ప్రాథమిక కీను చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనే ఒక అంచనాకు రావచ్చు. ఇక మరోపక్క జూన్ లో ఉపాధ్యాయుల చలో సెక్రటేరియట్. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోతే జూన్ నెలలో చలో సెక్రటేరియట్ చేపట్టనున్నట్లు ఫ్యాప్టో ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది. విజయవాడలో ఆ సంఘం నిర్వహిస్తున్న దీక్షలు సోమవారంతో విరమించారు. ఫ్యాప్టో సీనియర్ నాయకులు పి కృష్ణయ్య, సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు సాయంత్రం 5 గంటలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. ఇక ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి బీఈడీ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలు చేయాలని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదు. హైకోర్టు ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులు, బోధనా సిబ్బంది ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేట్ బీఈడీ కళాశాల యాజమాన్యాల సంఘంతో పాటు పలు కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ విధానాన్ని అమలు చేస్తేనే కళాశాలలకు అనుబంధ గుర్తింపు, ప్రవేశాల కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ఏకపక్షమంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలును తప్పనిసరి
చేస్తూ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని, అలాగే దీన్ని అమలు చేయలేదనే కారణంతో అడ్మిషన్ల ప్రక్రియ నుండి కళాశాలను తొలగించుకున్న ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. వాదనల అనంతరం పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండు అనే విషయం తెలుస్తోంది. మరి కొత్తగా ఉపాధ్యాయులను కొత్త జిల్లాల ప్రకారం సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల సర్దుబాటు మార్గదర్శకాల జారీకి జీఏడీ కసరత్తు, విభాగాల వారీగా సిబ్బంది కేటాయింపునకు చర్యలు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కు అనుగుణంగా ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల ప్రతిపాదికన ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఇక ఉండవు. ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాల ప్రతిపాదికన ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఇప్పుడు 26 జిల్లాల ప్రకారం పోస్టులను సర్దుబాటు చేస్తారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండవు, సర్దుబాటు ఉంటుంది. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 టీజీటీ పీజీటీ పోస్టులు జోనల్ స్థాయిలో ఉండగా మిగతా టీచర్ పోస్టు జిల్లా స్థాయిలో ఉంటాయి. స్పౌజ్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయా జిల్లాల్లోని పోస్టులకు అనుగుణంగా ఈ నిష్పత్తి ఉంటుంది. జోనల్లో పాత జోన్ ప్రకారం సీనియారిటీ, ఇతర రిజర్వేషన్ల ఆధారంగా సొంత జోన్ కు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. జిల్లా పోస్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లా సీనియారిటీ, రిజర్వేషన్ల ప్రకారం సొంత జిల్లాకు వెళ్లేందుకు ఐచ్ఛికాలు ఇస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా, జోన్ ప్రకారం సొంత జోన్, జిల్లాకు అవకాశాలు కల్పిస్తారు. ఈ సర్దుబాటు పూర్తయిన తర్వాత ఎక్కడి వారు అక్కడ ఆయా జోన్ జిల్లా లోకల్ గా మారిపోతారు. సర్దుబాటు సమయంలో ఆయా జిల్లాల్లో పోస్టుల పరిగణనలోకి తీసుకుంటారు. కొన్నిసార్లు బాగా జూనియర్ కు సొంత జోన్ జిల్లాకు మారే అవకాశం రాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. విద్యాశాఖ ఇప్పటికే 26 జిల్లాలకు నోడల్ అధికారులను నియమించింది. కాబట్టి ఈసారి ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండవు. కొత్తగా ఏర్పడబోయే మల్టీ జోన్లు మరియు జిల్లాల ప్రతిపాదికన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం జరుగుతుంది. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సెరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.